మిత్రులారా, నమస్తే. నేను మీ ప్రసాద్ మూర్తి. అయోధ్యలో అసలు ఏం జరుగుతుందండి? తిమింగలాన్ని వదిలేసి చిన్న చిన్న అమాయకమైన చేపల్ని వలేసి పట్టుకొని ఇక అంతా అయిపోయింది, దొంగలను పట్టేసుకున్నామని చెప్తున్నారు. ఈ వీడియోలో అసలు ఆ తిమింగలం ఎవరు, ఆ తిమింగలాన్ని వదిలేయడానికి కారణం ఏంటి, ఆ తిమింగలాన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు, అసలు ఆ ఒక్క తిమింగలమేనా, దానికంటే భీకరమైనటువంటి తిమింగలాలు వేరే ఉన్నాయా, ఏమిటి అనేటటువంటిది ఈ వీడియోలో చర్చిద్దాము. ఇందులో అతి ముఖ్యంగా నేను చెప్పేది ఏమిటి అంటే, ఇది రాముడి పట్ల భక్తి విశ్వాసాలు లేదా హేతువాదాలు, నాస్తికవాదాలు వీటికి సంబంధించినటువంటి వ్యవహారం ఏమీ లేదు. ఇందులో రామభక్తులు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఎందుకంటే దేశ విదేశాల్లో కోట్లాది సంఖ్యలో ఉన్నటువంటి రామభక్తులు సమర్పించినటువంటి కోట్లాది రూపాయల విరాళాలు, నగలు, వజ్రాలు, వైడూర్యాలు చేతులు మారిపోతున్నాయి. అంటే రాముడి పట్ల భక్తితో శ్రద్ధతో వాళ్ళు సమర్పిస్తున్నవి రాముడి పేరు చెప్పి ఎవరో కొట్టేస్తున్నారు. ఇది నిజానికి ప్రతిపక్షాలు ఏవో చేస్తున్నటువంటి ఆరోపణలుగా కొట్టిపారేయడానికి చాలామంది ప్రయత్నం చేశారు, ముఖ్యంగా బీజేపీ నాయకులు ఢిల్లీ నుంచి యూపీ దాకా. కానీ ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలో నిజం ఉందని చెప్పేసి సిట్ వేసిన తర్వాత, స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం దర్యాప్తు చేసి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత, యనమండుగురి మీద ఎఫ్ఐఆర్ పెట్టిన తర్వాత, 80 లక్షల నగదు స్వాధీనం కొంతమంది దగ్గర చేసుకున్న తర్వాత నిజంగానే అక్కడ దోపిడీ జరుగుతోంది, దొంగతనం దోపిడీ కాదు లూటీ జరుగుతోంది అనేటటువంటిది అర్థమైంది. అయితే ఆ 8 మంది మీద ఎఫ్ఐఆర్ పెట్టారు. అసలు కీలకమైనటువంటి చంపత్ రాయ్, రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ అనే వ్యక్తిని ఎందుకు వదిలేశారు, ఆయన మీద ఎఫ్ఐఆర్ ఎందుకు పెట్టలేదు, ఆయన్ని అరెస్ట్ చేయటం లేదు ఎందుకు, ఆఖరికి ఆయన రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ రాజీనామాను కూడా ఇంకా యాక్సెప్ట్ చేయలేదు. జూలై 6వ తేదీన మీటింగ్లో దాని మీద నిర్ణయం తీసుకుంటారంట. ఎందుకు ఇంత మీనమేషాలు లెక్కిస్తున్నారు ఆయన విషయంలో, అంత అవసరం ఏమొచ్చింది అనేటటువంటిది ఇప్పుడు ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి డిమాండ్. అయితే ప్రతిపక్షాలు ఇలాగే గగ్గోలు పెడతాయని చెప్పేసి ముందు అనుకున్నారు, ముందు ఆ విధమైన కలరింగ్ ఇవ్వడానికి ట్రై చేశారు. కానీ ప్రతిపక్షాలు చేసిన ఆరోపణల్లో నిజం ఉందని ఇప్పుడు తేలిపోయింది. అక్కడ దొంగలు పడ్డారనేది తేలిపోయింది, అక్కడ దొంగతనం కాదు లూటీ జరుగుతున్నదని తేలిపోయింది, అక్కడ 100 కోట్లు 200 కోట్లు కాదు 1000 కోట్ల స్కామ్ జరిగిందనేది కూడా తేలిపోయింది. ఆ స్కామ్ ఎక్కడ ప్రారంభమైంది, కేవలం విరాళాల్లో కాదు, రామాలయ నిర్మాణానికి, రామమందిర నిర్మాణానికి భూసేకరణ జరిగిందే అక్కడ నుంచి జరిగింది. ఇదంతా కూడా దోపిడీ అంతా కూడా, కుంభకోణం అంతా కూడా, స్కామ్ అంతా కూడా అక్కడే ప్రారంభమైందని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. మల్లికార్జున ఖర్గే లాంటి వాళ్ళు 5,000 కోట్ల స్కామ్ జరిగింది ఇక్కడ అని చెప్పేసి, అసలు భూసేకరణ విషయంలో ఎంత స్కామ్ జరిగిందని ఆధారాలను కూడా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు ఎంపీ సంజయ్ సింగ్ సిట్కి సమర్పించాడు. సరే, ఇక్కడ చంపత్ రాయ్ ఎవరు అనేటటువంటి విషయాన్ని మనం కీలకంగా ఆలోచించాలి ఈ వీడియోలో. ఎందుకు ఆయన్ని తప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారని. ఈ చంపత్ రాయ్ ఇప్పుడు మనకి రామ మందిరం నిర్మాణం వెనక జరిగినటువంటి కథ తెలిసి ఎప్పుడో 1528లో బాబరీ మసీద్ నిర్మాణం జరిగింది. 1992లో బాబరీ మసీదు కూల్చివేత జరిగింది. ఈ మధ్యలో జరిగినటువంటి కథ, వ్యాజ్యాలు, కేసులు, కోర్టులు, తీర్పులు ఇదంతా మనకు తెలుసు. సో ఇదంతా పక్కన పెడితే సుప్రీంకోర్టు ఫైనల్ తీర్పు వచ్చిన తర్వాత 2019లో నవంబర్లో శంకుస్థాపన చేశారు ప్రధాని నరేంద్ర మోడీ గారు రామమందిర నిర్మాణానికి అయోధ్యలో. సో అప్పుడే ట్రస్ట్ కూడా ఏర్పాటు చేశారు పిఎంఓ ఆధ్వర్యంలో. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ లోక్సభలో కూడా ట్రస్ట్ ఏర్పాటుకు సంబంధించినటువంటి విషయాలను కూడా చెప్పారు. సో ట్రస్ట్ ఏర్పడిన తర్వాత ఆ ట్రస్ట్కి జనరల్ సెక్రటరీగా చంపత్ రాయ్ని నియమించారు. అక్కడ ఎంట్రీ మొదలైంది, చంపత్ రాయ్ ఎంట్రీ. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ట్రస్ట్ ఏర్పాటు జరిగిన రోజు నుంచి ఈ రోజు వరకు రామమందిర నిర్మాణానికి భూసేకరణ దగ్గర నుంచి రామమందిర నిర్మాణము, రామమందిర నిర్వహణ, విరాళాలు, వచ్చిన ప్రతి పైసా జమా ఖర్చులు అన్నీ కూడా చంపత్ రాయ్ కనుసన్నలలో జరుగుతున్నాయి. కాబట్టి చంపత్ రాయ్ మీద చర్యలు ఎందుకు లేవు అంటే ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే
చెంపత్రాయిని అరెస్ట్ చేయడం, ఎఫ్ఐఆర్ పెట్టడం ఆయన మీద అంటే ఆయన వెనకున్నటువంటి విశ్వ హిందూ పరిషత్తు, ఆర్ఎస్ఎస్ అవి ఊరుకోవు, తమ పరువు పోయినట్టే అనుకుంటాయి. అసలు చెంపత్రాయిని అరెస్ట్ చేయడం అంటే చెంపత్రాయి వెల్లడించేటటువంటి కొన్ని భయంకరమైనటువంటి నిజాల్లో మరికొన్ని తిమింగలాలు బయటపడే అవకాశం ఉందని చెప్పి ప్రతిపక్షాలు చెబుతున్నాయి. సో ఒకసారి క్రోనలాజికల్గా మనం దీని గురించి జూన్ 7వ తేదీని కదండి అఖిలేష్ యాదవ్ ట్వీట్ చేసి బయటపెట్టాడు. దేశ విదేశాల్లో ఉన్నటువంటి రామభక్తులందరూ కూడా ఆవేదన చెందాల్సినటువంటి స్థితి ఏర్పడింది, విరాళాలు ఇక్కడ చేతులు మారుతున్నాయని చెప్పి అక్కడి నుంచి కదా ఇదంతా ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయని చెప్పి కదా యోగి ఆదిత్యనాథ్ దగ్గర నుంచి అందరూ కూడా బీజేపీ వాళ్ళందరూ కూడా ఏదో కలరింగ్ ఇవ్వడానికి ప్రయత్నించారు. అయినా సరే సిట్ ఏర్పాటు చేశారు కదా. పిఎంఓ ఏర్పాటు చేసినటువంటి ట్రస్టు అధీనంలో జరిగినటువంటి అవకతవకల మీద సీఎంఓ సిట్ ఏర్పాటు. ఆ సిట్ ఎవరితో ఏర్పాటు చేశారు? 2 ఐఏఎస్లు. ఇంకొక పేరు ఏమిటయ్యా అంటే విజయ్ విశ్వాస్ పంత్, ఆయన ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేశారు. ఆ విజయ్ విశ్వాస్ పంత్ ఎవరయ్యా అంటే కుంభమేళాలో జరిగినటువంటి ఆ ఘటనకు సంబంధించి విచారణను ఎదుర్కొంటున్నాడట ఆయన హెడ్. అంటే యోగి ఆదిత్యనాథ్ గారు నిర్మించినటువంటి సిట్ ఏమిటి, దాని ద్వారా జరిగేటటువంటి దర్యాప్తు ఏమిటి, ఆ దర్యాప్తులో ఏం తేలుతుందో మనకు అర్థమైపోతుంది. అయినా సరే ఆ దర్యాప్తులో తేలింది ఇక్కడ నిజంగానే దొంగతనం జరుగుతుందని తేలిందని చెప్పి 8 మంది మీద ఎఫ్ఐఆర్ పెట్టారు. చెంపత్రాయ్ అందులో లేడు. చెంపత్రాయ్ మీద ఎఫ్ఐఆర్ పెట్టలేదు. అసలు ఈ చెంపత్రాయ్ ఎవరనేది తెలుసుకుందాం. ఎందుకు అంత ఇంపార్టెంట్ అయ్యాడు? సీఎం కంటే పిఎం కంటే ఇంపార్టెంట్ ఎందుకు అయ్యాడు? సీఎం పిఎం ఆయన్ని కాపాడడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? ఆ సీఎం పిఎం వెనకున్నటువంటి సంస్థలు ఏంటి? ఇదంతా తెలుసుకోవాలంటే ఆయన బిజ్నోర్ జిల్లాలో యూపీలో 1946లో పుట్టినటువంటి చెంపత్రాయి. ఆయన ఫిజిక్స్లో పట్టభద్రుడంట, కాలేజీలో ఫిజిక్స్ బోధించాడట. కాకపోతే 77లో ఎమర్జెన్సీ మూవ్మెంట్లో పాల్గొన్నాడు. 18 నెలలు ఆయన జైల్లో ఉన్నాడట. తర్వాత 80s నుంచి విశ్వ హిందూ పరిషత్తులో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించడం మొదలుపెట్టాడు. సో విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్తో చాలా దగ్గర సంబంధాలు ఉండి కీలకమైన వ్యక్తిగా ఎదిగాడు. ఆ నేపథ్యం నుంచి వచ్చి రామజన్మభూమి ట్రస్ట్కి జనరల్ సెక్రటరీగా ఆయన అవతరించాడనమాట. సో ఆయన జనరల్ సెక్రటరీగా పదవి చేపట్టిన దగ్గర నుంచి భూసేకరణ విరాళాలు అంతా కూడా ఫండ్ రైజింగ్ అంతా కూడా ఆయన అధీనంలో జరిగాయి. సో ఆయన అధీనంలోనే ఉదాహరణకి నిర్మోహి అఖాడా సంస్థ ఉంది కదండి. వాస్తవానికి అక్కడ రామజన్మభూమిలో ఆలయాన్ని కట్టుకుంటామని క్లెయిమ్ చేసింది నిర్మోహి అఖాడా ముందు. నిర్మోహి అఖాడా కూడా హిందూ ధార్మిక సంస్థే, రాజకీయాలతో సంబంధం లేనటువంటి సంస్థ. ఆ నిర్మోహి అఖాడా ఇదిగో ఈ ట్రస్టు విరాళాల సేకరణ అంతా కూడా ఇక్కడ అవకతవకలు జరుగుతున్నాయి, 2-3 కోట్లు విలువ చేసేటటువంటి భూమిని 100 కోట్లు పెట్టి కొన్నారు, చాలా చేతులు మారిపోయాయని చెప్పి అదే హిందూ ధార్మిక సంస్థ మరో హిందూ ధార్మిక సంస్థ ఏర్పాటు చేసిన కనుసన్నల్లో ఏర్పాటైన ట్రస్ట్ మీద ఆరోపణలు చేసింది. ఎవరో ప్రతిపక్షాలు చేసినటువంటి ఆరోపణలు కాదు. వాటిని అంతటినీ కూడా కొట్టిపాడేశారు. మల్లికార్జున ఖర్గే లాంటి వాళ్ళు 5,000 కోట్లు స్కామ్ జరిగింది అని చెప్తున్నాడు. సంజయ్ సింగ్ ఆధారాలతో సహా చూపిస్తున్నాడు. సిట్కి ఆయన ఆధారాలు సమర్పించాడు. అక్కడ భూసేకరణ విషయంలో ఏం స్కామ్ జరిగింది అని. ఇవన్నీ కూడా చూస్తే చెంపత్రాయి జనరల్ సెక్రటరీ అయిన తర్వాత ఇన్ని రకాలుగా చేతులు మారాయి, అవినీతి జరిగింది, కుంభకోణాలు జరిగాయి. చెంపత్రాయిని అరెస్ట్ చేయడం ఎందుకయ్యా అంటే ఆయన వెనక ఉన్నది విశ్వ హిందూ పరిషత్తు, ఆయన వెనక ఉన్నది ఆర్ఎస్ఎస్. ఇప్పుడు చెంపత్రాయి మీద ఎఫ్ఐఆర్ పెట్టి చెంపత్రాయిని కటకటాలలో పెడితే విశ్వ హిందూ పరిషత్తు ఆర్ఎస్ఎస్ ఏమైపోవాలి? ఈ అశేష రామభక్త సందోహం వాళ్ళ కళ్ళల ముందు, వాళ్ళ కన్నుల ముందు ఈ సంస్థలు ఏమైపోవాలి, ఎలా దిగజారిపోవాలి? పరువు పోతుంది కదా. అందుకని మోహన్ భాగవత్ లాంటి వాళ్ళు మోడీ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. మోడీ ఏమో యోగి మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. ప్రస్తుతానికి చెంపత్రాయిని వదిలేయండి అని చెప్పేసి. చెంపత్రాయిని తప్పించండి, కానీ ఆయన మీద ఎఫ్ఐఆర్ ఉండదు, ఆయన మీద అరెస్టు వారెంట్ ఉండదు, ఆయన జైల్లో పెట్టడం అనేది అసలే ఉండదు. ఇది మిత్రులారా చెంపత్రాయి కథ. చెంపత్రాయితో పాటు అనిల్ మిశ్రా అని ఇంకొకరు ఉన్నారు, అలాగే ఇంకొకరు గోపాలరావు అని ఉన్నారు. వాళ్ళు ట్రస్ట్లో కీలకమైనటువంటి వ్యక్తులు. ఈ ముగ్గురు ఆర్ఎస్ఎస్ విహెచ్పితో సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళు అనమాట. 40 రోజుల్లో 70 సార్లు దోపిడీలు జరిగినాయట. సీసీటీవీ కెమెరాల ద్వారా తెలిసిందట. 80 లక్షల రూపాయలని స్వాధీనం చేసుకున్నారట. అంటే ప్రతిపక్షాలు చేసినటువంటి ఆరోపణ ఏది కూడా అంత అబద్ధం కాదు, అందులో నిజం ఉందని ఇప్పుడు అందరికీ అర్థమైంది. రామభక్తులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విశ్వ హిందూ పరిషత్ లాంటిది కూడా దీని మీద నిజ నిర్ధారణ జరగాలి, ఎంక్వైరీ జరగాలని చెప్పి వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఎటు చూసినా చెంపత్రాయి కీలకంగా కనిపిస్తున్నాడు.
అక్కడ 400 మంది ప్రైవేట్ గార్డ్స్ ఆయన నిఘాలో ఉంటారట. ఈ విషయం నిన్నగాక మొన్న కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సుప్రియా సీనేట్ ఆవిడ వ్యక్తం చేసింది. ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పింది. ये कोई चंदा चोरी चढ़ावा चोरी नहीं था, ये क्रिमिनलाइज्ड गैंग एक ऑपरेट कर रहा था। और मैंने भारत समाचार में अभी खबर पढ़ी आते वक्त, चंपत राय बंसल कोई महासचिव नहीं थे, वो तो पूरे राजा आदमी थे भैया। एक एजेंसी, सिक्योरिटी एजेंसी उनकी थी, 400 लोग उसमें कार्यरत थे। महीने का 1 करोड़ मतलब साल का 12 करोड़ रुपए उस सिक्योरिटी एजेंसी को दिया जाता था। वो सिक्योरिटी एजेंसी बीजेपी के एक्स एमपी बिहार के कोई है, उनकी सिक्योरिटी एजेंसी है। ఒక బీజేపీకి చెందినటువంటి బీహార్కి చెందినటువంటి ఒక వ్యక్తి ఏజెన్సీకి, ఒక ప్రైవేటు ఏజెన్సీకి చెందిన 400 మంది గార్డ్స్ చంపత్ రాయ్ కనుసన్నల్లో అక్కడ పనిచేస్తారు. ₹1 కోటి నెలకి వాళ్ళకి ఖర్చు పెడతారట. ఏది సెంటర్ స్టేటు ఈ బలగాలు కాకుండా ప్రైవేట్ అనమాట. అంటే ఇంత పక్కడ్బందీ కంచుకోటలాగా అక్కడ రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆ రామ మందిరంలో ఈగ ప్రవేశించడానికైనా సరే చంపత్ రాయ్ అనుమతి ఉండాల్సినటువంటి చోట చంపత్ రాయ్కి తెలియకుండా ఇన్ని జరుగుతాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయన్నమాట. కానీ చంపత్ రాయ్ని అరెస్ట్ చేయలేదు. చంపత్ రాయ్ దగ్గర డ్రైవర్గా పనిచేసిన వ్యక్తి టిన్ను యాదవ్ అనేటటువంటి వాడు ఇప్పుడు సూపర్వైజరు, చాలా పెద్ద ఘనాపాటిగా మారిపోయాడు. వాడు ₹1 కోట్లు సంపాదించాడు. 12,000 14,000 రూపాయల ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళు విలాసవంతమైనటువంటి భవనాలు, విలాసవంతమైనటువంటి కార్లు వాళ్ళు తిరుగుతున్నారంట. ఇదంతా ఎలా వచ్చింది? చంపత్ రాయ్కి తెలియకుండా వచ్చిందా అని చెప్పేసి చంపత్ రాయ్ని మాత్రం ప్రస్తుతానికి ఆయన మీద ఎఫ్ఐఆర్ లేదు, అరెస్ట్ వారెంట్ లేదు, ఏమీ లేదు. అలా చేయడానికి వీలు లేదని చెప్పేసి ఆర్ఎస్ఎస్, విహెచ్పి మోడీ మీద ఒత్తిడి చేస్తున్నారు. ఇక్కడ ఏమిటాయంటే మోడీకి, అమిత్ షాకి, యోగికి ప్రాబ్లం ఏమిటాయంటే, సంకట స్థితి ఏమిటాయంటే 6 నెలల్లో యూపీలో ఎన్నికలు ఉన్నాయి. ఈ విషయాన్ని ఇలాగే చంపత్ రాయ్ని వదిలేస్తే పరిస్థితి ఏంటి? రామభక్తులు తిరగబడతారు, ప్రజలు తిరగబడతారు. ఇప్పటికే అయోధ్యలో పరువు పోయింది లాస్ట్ ఎలక్షన్స్లో. ఇంకా మొత్తం యూపీ అంతా కూడా తమ అధికారం చేజారిపోయేటటువంటి అవకాశం ఉంటుంది చంపత్ రాయ్ని ఇలా వదిలేస్తే. కానీ చంపత్ రాయ్ని వదలకుండా అరెస్ట్ చేస్తే మొత్తం పరుగు పోతుంది. ఎలా పరుగు పోతుందంటే ఆయన ఇంకెవరి పేర్లు బయట పెడతాడో, ఇంకా ఏ తిమింగళాల పేర్లు బయట పెడతాడో. ఇది సంకట స్థితి అంటే. ఈ మొత్తం ఓవరాల్ సంకట స్థితిలో అఖిలేష్ యాదవ్ 7వ తేదీన ఏమైతే ట్వీట్ చేశాడో అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్నీ కూడా ఒకటి కథనాలు బయటకు వస్తున్నాయండి. చంపత్ రాయ్ అతి కీలకంగా మారాడు. ఈ చంపత్ రాయ్ని ఏం చేస్తారు ఏమిటి అనేటటువంటిది. ఈ చంపత్ రాయ్ అఖిలేష్ యాదవ్ జూన్ 7వ తేదీన ట్వీట్ చేశాడని చెప్పేనే అదే రోజున ఈయన ఒక 40 సెకండ్ల వీడియో రిలీజ్ చేశాడు. అబ్బాయి అక్కడ ఏం లేదు, అంత పెద్దగా పట్టించుకునేది ఏమి లేదని అన్నాడు. श्री राम जन्मभूमि तीर्थ क्षेत्र अपने भिन्न भिन्न कार्यों का ऑडिट समय समय पर करता रहता है। हुंडी काउंटिंग कमरे का ऑडिट भी होता है। हुंडी काउंटिंग कमरे का ऑडिट राम जन्मभूमि तीर्थ क्षेत्र के न्यासीगण, कार्यकर्ता और स्टेट बैंक के कर्मचारी मिलकर करते हैं। ये कार्य कई दिनों तक चलता है। यही कार्य आजकल हो रहा है। कोई भी उल्लेखनीय बात किसी के भी ध्यान में अभी तक नहीं आई है। చంపత్ రాయ్ ఆ వీడియో రిలీజ్ చేశాడు. మరి ఏమీ లేదు అని అనుకున్నప్పుడు సిట్ ఎందుకు ఏర్పాటు చేశారు? సిట్ దర్యాప్తులో ఏ నివేదిక వచ్చింది? ఈ 7 మీదో 8 మీదో ఎఫ్ఐఆర్ ఎందుకు పెట్టారు? 80 లక్షల స్వాధీనం ఎలా చేసుకున్నారు? అంతా ఉంది. ఎక్కడ దొంగతనం కాదు, దోపిడీ జరుగుతుంది. ఆ దోపిడీ వెనక ఈ చిన్న చేపలు కాదు, పెద్ద తిమింగళాలు ఉన్నాయరా నాయన అని ప్రతిపక్షాలు ఇప్పుడు ఆరోపణ చేస్తున్నాయి. ఎందుకంటే ప్రతిపక్షాల ఆరోపణలో కొద్దో గొప్ప నిజం ఉందేమో అని మనం నమ్మాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే దొంగతనం జరిగిందని చెప్పి ప్రతిపక్షాలే బయటపెట్టాయి. లేకపోతే ఇది కూడా మనకు తెలియదు కాదు. ఇప్పుడు చంపత్ రాయ్ విషయంలో ఏం చేస్తారు? ఆయన్ని టచ్ చేస్తారా? టచ్ చేయకుండా వీళ్ళు తమకు తాము నష్టం చేసుకుంటారా? ఎవరు? బీజేపీ వారు. ఏమవుతుంది ఏమిటి అనేది అతి కీలకంగా మారాడు ఇప్పుడు చంపత్ రాయ్. ఏం జరుగుతుంది ఏమిటి అనేటటువంటిదే మనం చూడాలన్నమాట. ఏది ఏమైనా మిత్రులారా, ముందే నేను చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, ఇది రామభక్తులకు సంబంధించినటువంటి విషయము, విశ్వాసానికి సంబంధించినటువంటి విషయము. రాముడి పేరు మీద, రాముడి గుడి పేరు మీద రాజకీయాలు చేసి రాజకీయ పబ్బం గడుపుకొని రాజకీయ లబ్ధి పొందినటువంటి వాళ్ళు ఇప్పుడు రాముడికి సంబంధించినటువంటి అపారమైనటువంటి నిధి నిక్షేపాలను కూడా కాజేసేస్తున్నారు. కొంతమంది కుబేరులు అవ్వడానికే రాముడు ఉపయోగపడుతున్నాడని రామభక్తులు గమనించాలి.
ఈ వీడియో ద్వారా రామభక్తులు ఈ విషయాలు తెలుసుకుంటారని చెప్పి గమనిస్తే, నిజాలు తెలుసుకుంటే, సత్యాలు తెలుసుకుంటే భక్తి ఏమిటి, రాజకీయం ఏమిటి, ఈ రెండింటిని విడదీసి ఎలా చూడాలనేది తెలుసుకుంటారనమాట. అది సో సెంటర్ పాయింట్ ఇప్పుడు చంపత్రాయ్ ఏమవుతాడు ఏమిటి అనేది మనం చూద్దాం, ఏం జరుగుతుంది అనేది తమాషా. థ్యాంక్ యూ మిత్రులారా.